Distinguished guests, esteemed faculty, and dear students, it is my honor to welcome Honorable Justice Sriman U. Durga Prasad Rao Garu, former Judge of the High Court of Andhra Pradesh and Chairman of the High Power Committee, Government of Andhra Pradesh. As a mentor to many judicial officers and a guide to numerous law colleges, his honor's wealth of experience and expertise will undoubtedly enrich our gathering. Sir, we cordially invite you to share your valuable insights and wisdom with us. సభలో ఆఖరిలో మాట్లాడడంలో సౌలభ్యం ఉంటాయి. ఏంటంటే మనం మాట్లాడదలుచుకున్నవన్నీ మన ముందర వక్తలందరూ చాలా చక్కగా వివరిస్తారు. మనకి ఎక్కువ మాట్లాడే పని శ్రమ ఉండవు. అంతటి డోలాయమాన స్థితిలో నేను ఇప్పుడు ఉన్నాను. ఇంకా నేనేమైనా మాట్లాడడానికి వాళ్ళకి మించి చెప్పడానికి నాకు సామర్థ్యం లేదు, కూర్చున్న మీకు శక్తి కూడా లేదని నాకు తెలుసు. అంచేత తొందరగా ముగించుకుందాం. రామనారాయణ ట్రస్ట్ తరఫున, వాల్మీకి పరిశోధనా కేంద్రం తరఫున ఒక చక్కటి సదస్సును ఏర్పాటు చేశారు. ఏంటంటే రామాయణ కాలం నాటి ధర్మాలు, నీతులు నవీన కాలం నాటి జ్యూరిస్ప్రుడెన్స్ అంటే న్యాయశాస్త్రానికి ఎలా అన్వయం చేసుకోవాలి, చేసుకుంటే వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి. దేర్ మస్ట్ బి ఏ వాల్యూ ఎడిషన్. ఏదైనా ఒక డిస్కషన్కైనా వాల్యూ ఎడిషన్ అంటారు, అది ఉండాలి. ఆ ప్రశ్న ఇక్కడ లేవనెత్తారు. నిజంగా నిర్వాహకుల్ని నేను ఎంతో అభినందిస్తున్నాను. నిజమే, త్రేతాయుగం నాటి ధర్మాల్ని నవీన యుగం నాగరికతతో ఉండేటువంటి సమాజానికి కంపేరెస్ చేయడం, బ్యారేజ్ చేయడం చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి అంటే ఒకటి ఉంది కాబట్టి మనం అందరం ఇంతసేపు కూర్చున్నాం. నాకంటే విజ్ఞత, ఎంతో జ్ఞాన పరిపూర్ణులైనటువంటి వాళ్ళు సుమారు 15 మంది నాకంటే ముందు చెప్పారు. అయితే వారు అదృష్టవశాత్తు 1-2 విషయాలు నా కోసం వదిలేశారేమో అనుకుంటున్నాను. వాటిని మాత్రమే క్లుప్తంగా ప్రసంగించి మీకు విరమిస్తాను. రామాయణ కాలం నాటి ధర్మాల్ని ప్రస్తుత కాలం నాటి నవీన న్యాయశాస్త్రపు పరిధుల్ని, న్యాయశాస్త్రం అంటే చట్టంతో ముడిపెట్టబడిన న్యాయం నేను చెప్తున్నాను, ధర్మం కాదు సుమండి. చట్టం అంటే చట్టసభల్లో చేసినటువంటి చట్టాలతో బ్యారేజ్ వేసుకునే ముందర అసలు వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎందుకు రాశారు, ఏ ఉద్దేశాన్ని పెంచుకొని రాశారు, ముఖ్యంగా ఏ ప్రయోజనాన్ని ఆశించి రాశాడు. నేను అర్థం చేసుకున్నంతలో, నేను చదివినంతలో వాల్మీకి రామాయణం నేను క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటో బోధపడితే ఆయన అందులో చెప్పినటువంటి ధర్మాల్ని మనం నవీన కాలపు న్యాయంతో కంపేర్ చేసుకునేటప్పుడు ఒక రోడ్ మ్యాప్ క్లియర్గా ఉంటుంది. ఇది నా తాలూకా ఉద్దేశం. దయచేసి మీ అందరూ కూడా కొద్ది నిమిషాలు ఓపిక పట్టమంటాను. ఏ కాలంలోనైనా వాంగ్మయానికి ఒకే ఒక్క మహోత్కృష్టమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. వాంగ్మయం అంటే పురాణాలు, వేదం కూడా వేద వాంగ్మయం అంటాం అన్నమాట. ఇట్స్ ఎ టోటల్ కాంప్రిహెన్సివ్ లిటరేచర్ని మనం వాంగ్మయం అని చెప్పుకోవచ్చు, అట్లీస్ట్ ఈ డిస్కషన్ కోసం. ప్రబంధాలు, కావ్యాలు, పురాణాలు, రచనలు, ఇప్పుడు వచ్చే నవళ్ళు, కవిత్వం, వీటన్నిటిని కూడా కాంప్రిహెన్సివ్గా మనం వాంగ్మయం అని పేరు పెట్టుకుంటే ఆ వాంగ్మయానికి ఒక గొప్ప ఉత్కృష్టమైనటువంటి ప్రయోజనం ఉంది. అది ఏంటంటే ఎప్పుడో లాక్షణికులు, మన పూర్వీకులు చెప్పారు. ఏంటంటే విశ్వశ్రేయం కవితా లక్ష్యం అన్నారు. విశ్వానికి శ్రేయోదాయకమైనటువంటిది అంటే యూనివర్సల్ వెల్ఫేర్ని ఆశించాలి. ఏ కావ్యమైనా, నువ్వు ఏ కంపోజిషన్ చేసినా కూడా అంటే సోషల్ వెల్ఫేర్ ఉండవలసిన బాధ్యత ఉంది. నిజమే, లిటరేచర్కి ఎంచాంట్మెంట్ అంటే అమ్యూజ్మెంట్ లేదా ఎంటర్టైన్మెంట్ ఒక భాగం. చదివితే ఆనందం కలుగుతుంది, అదొక్కటే ప్రయోజనం కాదు సాహిత్యానికి. అందులో సాహిత్యం చదువుకుంటే ఏం నేర్చుకున్నాను అనుకున్నప్పుడు మనం పుస్తకం ముడిచిపెట్టిన తర్వాత మనకి మైండ్లో ఇది నేర్చుకున్నాను, ఈ విలువను నేర్చుకున్నాను, ఈ ధర్మాన్ని నేర్చుకున్నాను, లేదా ఈ నడవడికని నేర్చుకున్నానని మనం సంతృప్తి పడితే అది గొప్ప వాంగ్మయం అవుతుంది. సో మన పూర్వీకులు దాన్ని శాస్త్రీబద్ధం చేశారంటే
స్టాండర్డైజేషన్ అంటాం. ఏ తాలూకా రచనకైనా కొంత సోషల్ బెనిఫిట్ ఉండాలి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. ఈ ప్రిన్సిపుల్ని ఆధారం చేసుకొని గొప్ప కవులందరూ కూడా విశ్వశ్రేయాన్ని ఆశించి రాశారు. ఉదాహరణకి మనం పోతన గారిని తీసుకున్నట్లయితే అంటారు, ఈ మనుజేశ్వరాధములకిచ్చి కొన్ని వస్తువులు పురంబుల్ వాహనంబుల్ పుచ్చుకొని శరీరము వాక ఆశి కాలు చేత సమ్మెట వాటలను బడక సమ్మతి శ్రీహరికిచ్చి బమ్మెర పోతరాజును వాడొకడు భాగవతం రచించే జగద్ధితంబుగన్. దిస్ ఫ్రేజ్ వి మస్ట్ కీప్ ఇన్ మైండ్. జగద్ధితంబుగన్ ఏం ఆశించాడు? మొట్టమొదటి పద్యంలో చెప్పాడు, శ్రీ కైవల్య పదము చేరుటకునై చింతించదనంటే భాగవతం నేను ఎందుకు రాస్తున్నాను అన్నది ఆయన దాచుకోలేదు, క్లారిటీ చేశాడు. నేను భాగవతం రాస్తున్నది ముక్తి కోసం రాస్తున్నాను, ఇది చదువుకునేవాడు ముక్తి కావాలంటే చదువుకోండి అని. చదవనివాడు తెలుగువాడే కాదని అంత గొప్పగా రాశాడు, అది వేరే విషయం. సో శ్రీ కైవల్య పదము చేరుటనకై చింతించదన్ లోకరక్షైకారంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళీలోల విరస దృగ్జాల సంభూత భవాండ కంజాత భవాండకున్ అని మహానందాంగన డింబకున్ రాసుకుంటూ వచ్చి ఈ మనుజేశ్వరాధములకి, ఇది ఈ కావ్యకన్యకని నేను మనుజేశ్వరాధములు అంటే రాజులకి ఇచ్చి ఫ్యూడలిస్టిక్ వ్యవస్థలో డెమోక్రటిక్ ప్రిన్సిపల్ని ఆయన చెప్పాడు. ప్రభుస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని చూపించాడు. రాజుల కోసం కాదు, అది ప్రజలు చదివి ఆనందించి ముక్తిని పొందడానికి రాశాను. రాముడు రాయించాడు, రాముడికే అంకితం ఇస్తున్నాను అన్నాడు. అది జగద్ధితాన్ని ఆయన కాంక్షించాడు. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన ఊర్లో ఉన్న మహానుభావుడు ఎందుకు కవిత్వాన్ని రాశాడు? గురజాడ అప్పారావు గారిని తీసుకుంటాయని అంటాడు అనమాట. లిటరేచర్ కెనాట్ హ్యావ్ మోర్ ఎ నోబుల్ ఎయిమ్ దెన్ డిపిక్టింగ్ ది ఈవిల్ ఆఫ్ ద సొసైటీ అండ్ సజెస్టింగ్ ఎ రిమీడియల్ మెజర్. సాహిత్యానికి సాంఘిక దురాచారాలని ఎత్తి చూపి దానికి పరిష్కార మార్గాలను కూడా సూచించడం కంటే సాహిత్యానికి వేరే పరమావధి ఉంటుందని నేను నమ్మను. అందుకోసమే కన్యాశుల్కాన్ని రాస్తున్నానని ప్రకటించి మరి కన్యాశుల్కం రాశాడు. ఎందుకంటే అప్పట్లో ఒక తెగలో బాల్య వివాహాలంటే మరీ దారుణంగా ముక్కుపచ్చలారని ఆడపిల్లల్ని కాటి కాళ్ళు చెప్పుకునేటువంటి ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేసే దురాచారాలు ఉంటే మన విజయనగర మహారాజు వారు ఈయన చేత రీసెర్చ్ చేసి ఒక పేపర్ సబ్మిట్ చేయమంటే ఆయన రీసెర్చ్లో షడ్డరింగ్ అంటే వణికిపోయేటటువంటి సత్యాలు వచ్చాయి. ముక్కుపచ్చలారిని 3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లల్ని 70-80 ఏళ్ళు వృద్ధులు ఇవ్వడమే కాకుండా ఇంకా ఎంత దారుణమైనటువంటి కాంట్రాక్ట్ అంటే, మనం కమర్షియల్లా తెలిసిన వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు ఇక్కడ, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అంటాం. కడుపులో గర్భస్థ శిశువు ఆడపిల్ల అయితే నేను నీకేమో పిచ్చి పెళ్లి చేస్తానని అడ్వాన్స్ పుచ్చుకునేటువంటి దారుణమైన రోజులు ఉండేవి. దీన్నే నేను వెయ్యబోయే పంట నీకు అప్పుడు కాపుకొస్తుంది, అప్పుడు ఈ రేట్లో అమ్ముతాననే ఫార్వర్డ్ కాంట్రాక్ట్ అనమాట. ఇది చూసి వణికిపోయి ఇదేమిటి దారుణం అని చెప్పి దాన్ని సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని సంస్కరించాలి అని చెప్పి ఆయన అంతటి ఉద్దేశంతో ఆయన రాశాడు. ఇలాంటి కవులు ఎంతోమంది సమాజ శ్రేయస్సు కోసం రాసిన వాళ్ళు, ఒక పోతన, ఒక మన గురజాడవారు, ఒక శ్రీశ్రీ, వీరందరూ కూడా సమాజ హితాన్ని కాంక్షిస్తే మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వస్తాం. వీళ్ళందరూ ఎప్పుడంటే ఈ యుగం వాళ్ళు. మనలో కొద్దిమంది అయినా గురజాడని, శ్రీశ్రీని, మరికొంతమంది మహానుభావులైన కవుల్ని చూసాం. అంతకంటే ఆదికవి వాల్మీకిగా ప్రసిద్ధి చెందినట్టు వాల్మీకి సమాజ శ్రేయస్సు మీద ఎంతటి బాధ్యత ఉండాలి ఒక్కసారి ఆలోచించాలి. సమాజ హితం గురించి ఆలోచించి తను కూడా కలం పట్టాలి అనే ఆలోచన వచ్చి ఉండాలి అని ఇది నా భావన. నేను అర్థం చేసుకున్న వాల్మీకి. ఎందుకు అంటే వాల్మీకి ఉన్నప్పుడు సమాజం ఎలా ఉంది? రావణుడు, కుంభకర్ణుడు, ఖర, దూషణ, తాటక, మారీచ, సుబాహుల్ లాంటి రాక్షస గణాలు అప్పుడు సమాజంలో. అంతేకాదు వాలి, సుగ్రీవులు లాంటి కోతిమూకలు మహాబలవంతులు వీళ్ళందరూ. తర్వాత జటాయువు లాంటి పక్షులు, అంటే అవి బలవంతమైనవే. వీటన్నిటితో నిండిన సమాజంలో మానవుడు తన తాలూకా మనుగడను చేస్తున్నాడు అప్పుడులోనే. ఈ రాక్షసులకు కానీ, పశుపక్షాదులకు కానీ, జంతువులకు కానీ వాటికి ఆటవిక న్యాయం తప్ప, రాక్షసులకి రాక్షస న్యాయం తప్ప సామాజిక న్యాయం అంటే రూల్ ఆఫ్ లా అనే డైసీ ప్రపోజ్ చేశాడు.
రూల్ ఆఫ్ లా అంటే ప్రతి ఒక్కరూ సమాజం నిర్మించుకున్నటువంటి కొన్ని నియమాలకు లోబడి ప్రవర్తించాలి అనేటువంటి సింపుల్గా చెప్పుకునే రూల్ ఆఫ్ లా. ఈ రూల్ ఆఫ్ లా అనేటువంటి వాళ్ళకి తెలియదు. రాక్షసులకి దమన నీతి, వాళ్ళకి ఆకలి అయితే మనుషుల మీద పడి తినడం, నరమాంస భక్షణ చేయడం. అలాగే వానరులు ఉన్నారు, వాళ్ళకి బుద్ధిహీనత, వాళ్ళు చేసే ధ్వంసం వాళ్ళు చేస్తారు. ఇలాంటి వాటిలో ఉండే సమాజంలో మానవుడు కొంతకాలం తర్వాత తను కూడా పశు ప్రవృత్తిలోకి వెళ్ళిపోతే, తను కూడా జంతు ప్రవృత్తిలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ఈ యుగం, నేనున్న యుగం, దీన్ని పరిశీలన చేసుకుంటే వచ్చే యుగాల్లో కూడా అసలు మానవ జాతి అంటూ ఉండదేమో అని భయపడ్డాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు తన కర్తవ్యంగా ఏం ఆలోచించాడంటే, ఈ సమాజంలో ధర్మాలన్నింటినీ కూడా తను ఆచరించి చూపి ఒక మార్గదర్శనం చేయగలిగేటువంటి మహానుభావుడి తాలూకా కథను ఏదైనా రాసి ప్రజలకి నేను కావ్య రూపంలో ఇస్తే వాళ్ళు చదువుకొని వాళ్ళు కూడా ఆ ఆదర్శాన్ని పాటిస్తారేమో అని అతను అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అని నా ఊహ మనం రామాయణంలో మొట్టమొదటి శ్లోకం చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఆయనకి కలిగిన ఈ ఆలోచన అంటే, రామాయణం నేను అర్థం చేసుకున్నంత వరకు ఈయన ఈ తలంపుతో ఉన్నప్పుడు అక్కడతో రామాయణం మొదలవుతుందని చెప్తారు. వాల్మీకి రామాయణం. నారద మహర్షి ఆయన గంగా తీరం దగ్గరికి వచ్చి ఈయన ఆశ్రమం దగ్గరికి వస్తే అప్పుడు వాల్మీకి గారు అతన్ని ప్రశ్నిస్తాడనమాట. ఈ మునిపొంగవుడు ఆ తాపసోత్తముని ప్రశ్నిస్తాడనమాట. దానితో మొదటిది తపస్వాధ్యాయ నిరతం. మీలో చాలామందే చదివి ఉంటారు, నేను పూర్తిగా రామాయణాన్ని చదవలేదు, కొంతవరకే చదివని చెప్తున్నాను. తపస్వాధ్యాయ నిరతం తపస్వీం వాగ్వేదాం వరం నారదం పరిప్రపృచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఆ మహానుభావుడు తపస్సు చేసినవాడు, తపస్సు యందు వాక్ని కంట్రోల్ చేసి వాక్లో ఉచ్చమైన స్థితి యందు ఉన్నవాడు అయినటువంటి మహానుభావుడైన తాపసోత్తముడిని ఈ మునిపొంగవుడు అడుగుతున్నాడు. ఏం అడిగాడు అన్నదే మన డిస్కషన్కి చాలా ఇంపార్టెంట్. అయ్యా, ఇప్పుడు ఈ కాలంలో ధర్మజ్ఞుడు, తర్వాత కృతజ్ఞుడు, వీర్యవంతుడు, జితేంద్రుడు, జితక్రోధుడు, ఇలాంటి 16 లక్షణాలను వర్ణిస్తాడు ఆయన. తన 3 శ్లోకాల్లో 16 లక్షణాలు వర్ణించి, ఈ 16 గుణాలు ఉండేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారా? ధర్మం తప్పనివాడు, సత్యవంతుడు, జితక్రోధుడు, కృతజ్ఞతాభావాన్ని ఉంచుకున్నవాడు అయి ఉండాలి. అతడు మానవుడుగా ఉండవు. ఇప్పుడు భూమి మీద ప్రవర్తిల్లుతున్నవాడు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు చెప్పండి అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు ఒక హీరోయిక్ డీడ్ ఉండే పుస్తకాన్ని రాస్తాను అనలేదు. ఒక శృంగార పురుషుడి కథ చెప్పండి, నేను రాస్తాను, మంచి రాయల్టీ వస్తుందో, ప్రభువుల తాలూకా ఆదరణ నాకు వస్తుందో అని ఆయన అనలేదు. ఒక మానవుడు అన్ని రకాల ధర్మాలు, మానవులు చేయవలసిన ధర్మాలన్నీ కూడా ఆయన పాటించిన పురుషోత్తముడు ఎవరైనా ఉన్నాడా? ఉంటే నాకు చెప్పండి, నాకు వెతికితే దొరకలేదు. ఎందుకు ఇదంతా అంటే, ఆయన ముందే అన్నాడు, మానవ జాతి కానీ మానవుడికి జంతువుకి ఉండేటువంటి డిఫరెన్సియేషన్ మనకి ఆయన కూడా గ్రహించాడు. ఏంటంటే, ఆహార నిద్ర భయమైదునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణం. ఆహారము, నిద్ర, భయం, మైదునం ఇటువన్నీ అన్నీ కూడా సామాన్యమే ఎవరికి? పశువులకి, జంతువులకి, మనుషులకి. కానీ మనిషి నుంచి జంతువుని విడదీసేటువంటిది ఏది అంటే, మనకి చెప్పినటువంటిది ఏంటంటే ధర్మం అని చెప్తారనమాట. ధర్మోహితేష, ధర్మం ఒక్కటే, తాను పాటించవలసిన ధర్మాన్ని పాటించడం వలన మాత్రమే మనిషి నుంచి జంతువుకి డిఫరెన్సియేషన్ వస్తుంది. లేకపోతే తినడం, పడుకోవడం, పిల్లల్ని కండం అనేటువంటిది పశుపక్షాదులు, జంతు సమూహం కూడా చేస్తున్నాయి. మానవుడికి వచ్చిన ఎక్స్ట్రా క్వాలిటీ ఏంటి? ఆ ధర్మం తప్పినప్పుడు పశుభిస్ సమాన అన్నారు అనమాట. పశువుతో నువ్వు సమానమే అన్నారు. ఇది గ్రహించాడు కాబట్టి వాల్మీకి తను ఒక రచన చేద్దాం అనుకున్నాడు. చేస్తూ ఎలాంటి వాడు కావాలంటే, ఎక్కడో ఆకాశం మీద శ్రీమన్నారాయణుడి కథ నేనేదో రాస్తానలేదు, మర్యాద పురుషోత్తముడైన ఒక మానవుడు కథ రాస్తున్నాడు. చాలా లాజికల్గా అడిగాడు. ఎందుకంటే
తను ఒక మానవుడు, అయ్యో అక్కడ పై ఊర్లో ఉన్న కుర్రాడు చాలా బాగా చదువుకుంటున్నాడు రా, లేకపోతే మన పక్కింట్లో కుర్రాడు బాగా చదువుకుంటున్నాడు, నువ్వెందుకు చదువుకోకూడదు, అతన్ని ఆదర్శంగా తీసుకొని అని మనం అంటుంటాం. కంపారిజన్ చేయడానికి వీలవుతుంది. సాటి మానవుడిగా పుట్టి మానవుడి కష్టాలు అనుభవిస్తూ మంచి ధర్మాల్ని పాటించగలిగితే ఆ ధర్మాన్ని మనం ఎందుకు పాటించలేము, మనం కూడా పాటించవచ్చు కదా అని ఈ యుగం వాళ్ళు, తర్వాత యుగం వాళ్ళు ఆలోచన చేసి రాముడని ఆయనకు అప్పుడు తెలియదు, ఆ మహాపురుషోత్తముడు తాలూకా కథల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అయితే అది కథ కాకూడదు, నిజం కావాలి. ఈయన అడిగిన దాంట్లో కూడా ఏమడిగాడంటే, ఇప్పుడు సాంప్రతం అంటే ఇప్పుడున్నవాడు ఉండాలి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అడిగాడు ఆయన ఆ శ్లోకాల్లో. అడిగితే మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, నారద మహర్షి 100 శ్లోకాల్లో రాముడు తాలూకా చరిత్ర అంతా చెప్తాడు. రాముడు గుణగణాలన్నీ 100 శ్లోకాల్లో ఆయన చెప్తాడు. చెప్పిన తర్వాత రాముడు ఈయన కథను నువ్వు కావాలంటే రాసుకోవచ్చు నీకు అన్నాను, కానీ రాముడిని ఈయన చూడలేదు. చూడకపోతే అప్పుడు బ్రహ్మ ఈయన ఆశ్రమానికి వచ్చి ఆయనకు ఒక దివ్య దృష్టిలాగా తీస్తాడనమాట. నీకంతా లైవ్ టెలికాస్ట్లో అనిపిస్తుంది, రాముడు తాలూకా చరిత్ర అంతా కూడా రాముడు ఏం చేస్తున్నాడో నీకు కనిపిస్తుంది, నువ్వు లిఖితం చెయ్యు అన్నాడు. అందుకనే రామచరిత అని కూడా ఆయన పెట్టలేదు, రామ ఆయనం. రాముడు ఆచరిస్తున్నది చేస్తున్న పనులు ఆయనకి లైవ్ టెలికాస్ట్లో కనిపిస్తుంటే ఆయన గ్రంథస్థం చేసి రాస్తే మీ అందరికీ తెలిసిందే. తమసా నది ఒడ్డుకు వెళ్ళడం, అక్కడ 2 క్రౌంచ పక్షులు ఉంటే ఓ అనురాగంతో ఒక క్రౌంచ పక్షిని బోయబాడు కొట్టడం, ఆ పక్షి చనిపోతే అప్రయత్న సిద్ధంగా ఆయనకి శోకం నుంచి రావడం, ఆయనే పాపం శోకం పట్టలేపాడు. 2 అనురాగంతో ఉన్న జంటల్లో ఒక పక్షిని నేల కూల్చేవే అని అప్రయత్నంగా చెప్తాడు. మా నిషాద ప్రతిష్వాంత మగమత్ శాశ్వతీ సమా యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం. మొత్తం రామాయణం తాలూకు ఎసెన్స్ అంతా ఒక శ్లోకంలో చెప్పాడని మన వాళ్ళు దాని మీద చాలా వివరణిస్తారనమాట. 2 అనురాగంతో జంటగా ఉన్న పక్షుల్లో ఒక పక్షిని నువ్వు కొట్టి చంపి విడదీసావు, నిషాదుడా నువ్వు ఇక ఎక్కువ కాలం మనలేవు సుమా. ఇట్ ఈస్ ఏ కంపారిజన్ ఆర్ ఈస్ ఎ ఫోర్ టెల్లింగ్ ఆఫ్ స్టోరీ ఆఫ్ ఎవరు, రావణ అబ్డక్టింగ్ ఆర్ కిడ్నాపింగ్ సీత ఇన్ ఫ్యూచర్. దాన్ని ఒక సూచ్యప్రాయంగా ఏం చేస్తాడంటే ఈ శ్లోకంలో చెప్పాడని మన వాళ్ళు వివరణిస్తారనమాట. అక్కడి నుంచి రామాయణం మొదలవుతుంది. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే, రాముడు అనే మర్యాద పురుషోత్తముడు అనేటువంటి మానవుడి చరిత్రని ఆయన చరించిన విధానం, ఆయన ఆచరించిన ధర్మాలు, ఆయన చేసినటువంటి నీతి పనులు, నీతి కార్యాలన్నీ కూడా గ్రంథస్థం చేసి తర్వాత తరాలు వాళ్ళకి ఇస్తే ఆయన పాపం అనుకున్నాడు, వీళ్ళందరూ చరిస్తే తర్వాత తరం వాళ్ళు కూడా ఆచరిస్తే సమాజం సుభిక్షంగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్ అని నేను అనుకుంటున్నాను, నేను చదివినంత వరకు వాల్మీకి రామాయణంలో. అందుచేత వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడిగా పుట్టి మనలాంటి కష్టాలు, మనలాంటి సుఖాలు, మనలాంటి అనుభూతులు అనుభవించి కూడా ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఆయన నిలిపాడు. ఆ స్టాండర్డ్స్ని మనం అందుకోగలమా లేదా అనేటిది ప్రతి యుగంలోనూ ప్రతి సమాజం బ్యారేజ్ వేసుకుంటూ ఉండాలి. ఇందులో ఎన్నో ధర్మాలు, ఎన్నో నీతులు ఆయన పాటించాడు ఆయన ఉన్న సమాజంలో. వాటిని ఇప్పుడు మనకి ఇక్కడ డిస్కషన్ ఏంటంటే అప్పటి ధర్మాలు, అప్పటి న్యాయ సూత్రాలు ఇప్పటి కాలానికి అన్వయించుకోవచ్చా అన్నది ఒక ప్రశ్న. అయితే వేటిని అన్వయించుకోవచ్చు, ఎలా అన్వయించుకోవచ్చు, అన్వయించుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? నేను క్లుప్తంగా 2 భాగాలుగా చెప్తాను. ఒకటి, చట్టం మనం చేసుకున్నాం, చట్టం బట్టి మనం వర్తిస్తాం. కాన్స్టిట్యూషన్ అన్నది ఒక మదర్ లా మనకి. ఇక్కడ కొంతమంది లీగల్ పర్సనాలిటీస్ ఉండొచ్చు, కొంతమంది జనరల్ పర్సన్స్ ఉండొచ్చు. దయచేసి అర్థం చేసుకోండి, రాజ్యాంగం మనకి తల్లి వంటిది. రాజ్యాంగం చెప్పిన ప్రకారం చట్టాలు చేసుకున్నాం, చట్టాల ప్రకారం మన ప్రవర్తన సంఘంలో ఉండాలి. ఇది ఒక కామన్ ప్రొసీజర్. ఇప్పుడు రామాయణంలో చెప్పినటువంటి నీతులు, ధర్మాలు ముందు మన చట్ట ప్రకారం మనం చేసుకున్న వాటితో ఎన్ని సరిపోలుతున్నాయని ఒక్కొక్కసారి బ్యారేజ్ వేసుకుంటే మనకు వచ్చే ఆనందం లేదా సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఎప్పటి నుంచో రామాయణ కాలం నుంచి ఉన్నటువంటి అనూచానంగా వస్తున్నటువంటి కస్టమ్స్, అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయాలు, కన్వెన్షన్స్, అనూచానంగా వస్తున్నట్టు ధర్మాలు అంటే ఎథిక్స్ ఇప్పుడు మనం చట్టరూపంలో కూడా రాసుకున్నాం. కాబట్టి ఇంతకాలానికి అవి ఇంతవరకు కాలానికి అనుగుణంగా వస్తూ ఆచరించబడ్డాయి, మనం కూడా వాటిని పాటిస్తున్నాం అనేటువంటి ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్. కొన్ని ధర్మాలు లేదా కొన్ని నీతులు అప్పుడు చెప్పినవి
మనం చట్ట రూపంలో తెచ్చుకోవచ్చు, కానీ తెచ్చుకోకపోతే అయ్యో మనం తెచ్చుకుంటే మనం కూడా ఇంకా బాగా ఉండగలం, మన సమాజం ఇంకా బాగా ఉండొచ్చు అని మనం ఇలాంటి కాన్క్లేవ్లో ఒక రిజల్యూషన్ చేసి చట్టసభల్లో వాళ్ళకి గవర్నమెంట్కి మనం పంపించవచ్చు. ఇది మనం బ్యారేజ్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు రామాయణంలో చెప్పినటువంటి 3-4 ఉదాహరణలు చెప్తాను. అవి చట్ట రూపంలో ఎలా వచ్చాయో క్విక్గా చెప్తాను. మొట్టమొదటిది, ఇదివరకు ఒకరిద్దరు చెప్పారు కూడా వక్తలు, మొట్టమొదటి రామాయణం దేని సెంట్రిక్గా ఉంటుందంటే సీతాపహరణం అనే సెంట్రిక్గా నడుస్తుంది. మీకు అందరికీ తెలిసే సీత అనేటువంటి మన డిస్కషన్ కోసం స్త్రీమూర్తిని ఆమె బంధువులు లేని సమయంలో తాను మారువేషం వేసుకుని వచ్చి ఆమెను అపహరించడం అనేటువంటిది ఈవెన్ అప్పుడు కాలంలో కూడా, త్రేతాయుగ కాలంలో కూడా ఎంతటి తీవ్రమైన నేరము అంటే ఇట్స్ అన్ అబ్డక్షన్ అండ్ కిడ్నాపింగ్ ఆఫ్ ఎ విమెన్ ఫర్ ది పర్పస్ ఆఫ్, ఏ పర్పస్ కోసం, నువ్వు నన్ను వివాహమైనా చేసుకో లేక నాతో సుఖిస్తూ నాకు అనకూడదు, కానీ ధర్మపత్ని కాకపోయినా కామపత్నిగానైనా ఉండు అనే చెప్పే ఉద్దేశంతో రావణుడు ఎత్తుకెళ్ళాడు. దిస్ ఈజ్ ఎ వెరీ గ్రీవస్ అఫెన్స్, క్రిమినల్ అఫెన్స్. దాన్ని మనం ప్రస్తుత కాలంతో అన్వయం చేసుకుంటే, ప్రస్తుత చట్టంతో అన్వయం చేసుకుంటే మీ అందరికీ నేను వినవించేది ఏంటంటే, లాయర్లు కాని వాళ్ళకి ఇష్టమంటే లాయర్లందరికీ తెలుసు, ఆర్ జడ్జెస్ ఎవరైనా ఉంటే తెలుస్తుంది. సెక్షన్ 366 అనే ఇండియన్ పీనల్ కోడ్లో మనం ఏం రాసుకున్నామంటే, కిడ్నాపింగ్ ఆఫ్ ఎ ఉమెన్ ఫర్ ది ఫోర్స్ఫుల్ పర్పస్ ఆఫ్ ఫోర్సింగ్ హర్ టు మ్యారీ హర్ ఆర్ టు హ్యావ్ ఎన్ ఇలిసిట్ ఇంటర్కోర్స్ విత్ హర్. ఈ 2 పర్పజుల కోసం ఒక స్త్రీని బలవంతంగా ఎత్తికెళ్ళడం, నన్ను వివాహం చేసుకో అని బలవంతం చేయడమా, లేదా నాతో ఇలిసిట్ ఇంటర్కోర్స్ అయినా నువ్వు చెయ్యాలి అని పర్పస్ చేస్తే అది 10 సంవత్సరాల వరకు శిక్షార్హమైనటువంటి నేరం కింద మనం రాసుకున్నాం అనమాట. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ కాలంలోనైనా స్త్రీలని గౌరవించాలి, స్త్రీలని ఈ రకంగా హింసించకూడదు అనేటువంటి ఒక సాంఘిక సూత్రాన్ని రామాయణ కాలం నుంచి మనకు వస్తుందన్నమాట. ఇది చాలా మనం సాటిస్ఫై అవ్వాల్సిన విషయం. ఎందుకంటే స్త్రీని మనం గౌరవించలేనప్పుడు ఏం జరుగుతుందో రామాయణం మనకి చెప్పింది. అంచేత రామాయణ కాలం నుంచి కూడా రాముడు అదే నిరూపించదగాడు, నువ్వు చేసిన నేరం చాలా ఘోరమైనది, మేమెవరం ఆశ్రమం లేని సమయంలో నువ్వు తీసుకెళ్ళి ఆమెను అపహరించావు. అయితే అప్పటికి ఇన్ ద మిడ్ వే ఏం చేశాడంటే, ఒక ఆర్బిట్రేషన్ అనో లేకపోతే ఒక మీడియేషన్ కూడా కోసం అంగదుడిని ఆంజనేయుని పంపించాడు. అది ఫెయిల్ అయింది. తర్వాత మాత్రమే అతని మీద ధర్మబద్ధంగా యుద్ధం ప్రకటించి ఆయన్ని సంహారం చేశాడు. అంటే సంహరించదగ్గ అంత ఘోరమైన నేరం చేశాడు అనేటువంటిది, స్త్రీకి సమాజంలో ఎంత విలువ ఇవ్వాలి అనేటువంటిది కూడా ఒక ధర్మాన్ని లోకానికి అనుష్ఠించి చూపించాడు అనేది మన చట్టంలో కూడా అది ఉంది. కాబట్టి మనం విచారణ చేయగలదు. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది కాబట్టి, అంటే లాయర్ మిత్రులకి వాళ్ళకి చెప్తున్నాను, బిఎన్ఎస్లో సెక్షన్ 140లో సబ్సెక్షన్ 4 కింద దాన్ని పొందుపరిచారు. అప్పటి ఇండియన్ పీనల్ కోడ్లో ఉండే సెక్షన్ 366. ఇలాగా ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే, విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని యాగార్థం తీసుకెళ్తాడు. అంటే ఇవి నేనేం చెప్తున్నానంటే మీకు క్లుప్తంగా రామాయణంలో ఉండే ఘట్టాల్లో ధర్మాలు, మీమాంసకి వచ్చిన ధర్మాలకి చట్ట రూపంలో మనకి ఏమైనా ఉందా లేదా అని చెప్పడమే నా ఉద్దేశం. అక్కడ ఏంటంటే తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఆ ఆశ్రమం పేరు ఏంటంటారంటే, వాల్మీకి గారు రాసిన వాల్మీకి రామాయణంలో సిద్ధాశ్రమం అంటారనమాట. ఎక్కడైతే అతను ఇది చేయబోయాడో, యాగం చేస్తానని కదా తీసుకెళ్ళాడు, దాన్ని సిద్ధాశ్రమం అంటారు. ఆ సిద్ధాశ్రమం తాలూకు ముఖ్యమైనటువంటి గొప్పతనం ఏంటంటే, ఇది వరకు కశ్యపుడు అదితి వామనుడు కొడుకుగా పుట్టాలని చెప్పేసి వారు అక్కడ తపస్సు చేసిన అంత గొప్ప ప్రదేశం. ఇంకా ఎంత గొప్పదంటే శ్రీ మహావిష్ణువే అక్కడ తపస్సు చేశాడని కూడా వాల్మీకి రాస్తారనమాట. అంటే అదో దివ్య ప్రదేశం. అటువంటి ప్రదేశంలో విశ్వామిత్రుడు తను ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ యాగం చేయాలనుకున్నాడు. అది ఆయన ఆశ్రమంగా పేరు పొందింది. కానీ అక్కడ ఏం చేస్తున్నారు అంటే, వీళ్ళిద్దరూ మారీచుడు సుబాహుడు సరిగ్గా యాగం జరిగే సమయానికి హవిస్ ఇచ్చే టైంకి అందులో రక్తము మాంసం అటు చేసి దే వాంట్ టు డిసెక్రేట్ ఇట్ ఆర్ దే వాంట్ టు డిఫైల్ ది యాగా, దాన్ని ధ్వంసం చేసే పని చేస్తున్నారనమాట. అందుకోసం రామలక్ష్మణ్ తీసుకెళ్తే రాముడు ఏం చేశాడు అంటే,
మారీచుని ఒక దెబ్బ కొడితే, ఒక బాణం వేసి కొడితే వాల్మీకి రామాయణంలో ఉంటుంది మీకు, 100 యోజనాల దూరం వెళ్ళి అక్కడ పడతాడు, చచ్చిపోడు వాడు. చావడానికి ఇంకా వాడికి తర్వాత టైం ఉంది, బంగారు జింక రూపంలో వెళ్ళాలి కాబట్టి. ఇక సుబాహుణ్ణి కొడితే గుండె పగిలి చేస్తాడనమాట. సో ఇక్కడ మళ్ళీ ఏమైందంటే వాళ్ళు చేసింది నేరం అని అప్పుడు కాలం కూడా పరిగణించింది. ఏంటది? ఇంకొకరి ఆస్తిలోకి నువ్వు అక్రమపూరితంగా ప్రవేశించడం. ఆశ్రమం మీది కాదు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే రావణుడి తాలూకా దూతలు. మీరు ఎక్కడ యజ్ఞయాగాదులు జరిగినా వాటిని ధ్వంసం చేయండి, మనుషులను విరుచుకు తినండి అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే ఆయన కమాండ్ని వీళ్ళిద్దరూ పాటిస్తూ యథేచ్ఛగా ఇది చేస్తారు. వీళ్ళ ఆస్తి కాని దాంట్లోకి వెళ్ళడం, అక్కడ అక్రమంగా ప్రవేశించడం, అక్కడ ఆస్తిని ధ్వంసం చేయడం. మనం ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ని తీసుకున్నట్లయితే, మళ్ళీ ఐఎమ్ డ్రాయింగ్ ఎ కంపారిజన్, ఇక్కడ తీసుకున్నట్లయితే ఆ నేరాన్ని మనం అంత తీవ్ర నేరంగా చేయట్లేదు, కానీ అంటే ఎడిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటే ఇంకా తీవ్ర నేరం అవుతుంది. అక్రమంగా నేరపూరితంగా ఇంకో ప్రాపర్టీలోకి మనం ప్రవేశించామంటే అది ట్రెస్పాస్ కింద నేరం అవుతుంది. అవుపడింది కదా. తర్వాత అక్కడ ఆస్తిని ఏదైనా మనం ధ్వంసం చేసామంటే మిస్చీఫ్ కింద కూడా వస్తుంది. ట్రెస్పాస్ అండ్ మిస్చీఫ్ ఈజ్ గ్రీవస్ ఎప్పుడవుతుందంటే అక్కడ ఆస్తిని ధ్వంసం చేయడం, నిప్పు పెట్టడం అయితే 436 కింద ఆర్సనింగ్ అంటారు అక్కడ. అంతేకాకుండా వాళ్ళ మత విశ్వాసాన్ని నువ్వు పరిహసిస్తున్నావు. వాళ్ళ మత విశ్వాసం ఏంటంటే అక్కడ యజ్ఞం చేసుకుంటాం దేవుడికి అని చెప్తే మీరు వెళ్ళి అందులో దాన్ని డిఫైలింగ్ అంటే అపవిత్రం చేస్తున్నారు. ఇది ఎంతకంటే మించిన ఘోరం. వీటన్నిటినీ కలిపి రాముడు కూడా రామాయణ కాలంలో కూడా ఏం పరిగణించారంటే ఇది చాలా మిమ్మల్ని చంపదగినటువంటి ఒక గొప్ప నేరం అని చెప్పి డిక్లేర్ చేసింది. ఆఫ్ కోర్స్ అంత తీవ్రత కాకపోయినా మనకి ట్రెస్పాస్ తాలూకా పర్పజెస్ వేరియస్ పెట్టి, అలాగే మిస్చిఫ్ తాలూకా వాల్యూని బట్టి డిఫరెంట్ సెక్షన్స్ పెట్టి మనకి ఇప్పటికిప్పుడు ఉన్నదన్నమాట ఇది. సో రామాయణ కాలంతో మనం పోల్చుకుంటే ఇప్పుడు కూడా మనకి ఒక నీతి న్యాయ సూత్రం ఉంది. అలాగే మరొక ఉదాహరణ తీసుకున్నట్లయితే రాముడు లక్ష్మణునితో యాగానికి వెళ్తున్నప్పుడు అక్కడ తాటక సంహారం చేస్తారు. ఇక్కడ మనందరికీ వచ్చే డౌటే, రాముడు కూడా ఎక్స్ప్రెస్ చేసినట్టుగా శ్లోకంలో రాయరు, కానీ ఆయన చూపును బట్టి విశ్వామిత్రుడు అండర్స్టాండ్ చేసుకొని అంటాడు, తాటక స్త్రీ అని నీవు సందేహించుకున్నాయినా ఆవిడ కథ చెప్తాడు. ఆవిడ ఏం చేసిందంటే అక్కడ 2 జనపదాలు ఉన్నాయి, అంటే 2 గ్రామాలు ఉన్నాయి అక్కడ, మలదము ఇంకొకటి. ఆ 2 గ్రామాల్లోనే విరుచుకుపడి తినేసి మనుషుల్ని చంపుకు తినేసింది. ఇక గ్రామంలో మిగిలిన వాళ్ళు పారిపోయారు. ఇవన్నీ కూడా జనారణ్యాలు కీకారణ్యాలుగా మారిపోయాయి. అంతటి ఘోరమైన పరిస్థితి. ఏ స్త్రీ అయినా పురుషుడైనా సాటి మానవుల్లో మిగతా వాళ్ళను చంపుకు తింటూ ఇంత ఘోరకాండ చేసినప్పుడు స్త్రీ అని సందేహించక్కర్లేదు, నువ్వు ఆమెను చంపచ్చు అని చెప్పిన తర్వాత ఈయన వేసి సంవరిస్తాడు. మనం ఇప్పుడు మన ఇండియన్ పీనల్ కోడ్ తీసుకున్నట్లయితే, ఇది మళ్ళీ కొంచెం క్లారిటీ కోసం లాయర్స్ అయిన వాళ్ళకి చెప్తున్నాను నేను, మనం ఇండియన్ పీనల్ కోడ్లో ఒక చాప్టర్ రాసుకున్నాం. ఏంటంటే ఏ సందర్భాల్లో ఒక తప్పు చేసినా దాన్ని తప్పు అని మనం అనకుండా నేరం కాదు, జనరల్ ఎక్సెప్షన్స్లోకి వెళ్తుంది. సెక్షన్ 76 to 106 అని 30 సెక్షన్లు ఉన్నాయి. అప్పుడు ఆయా సెక్షన్ ప్రకారం మీరు నేరం చేసినా అది నేరం కింద పరిగణించి శిక్ష వేయరు, అది విడిచిపెడతారు. ఉదాహరణకి ఎవరో మన చంపడానికి వస్తే మన తప్పేం లేకుండా మన ఆత్మరక్షణ కోసం వాడిని చంపేటంత వరకు వెళ్ళొచ్చు, అది తప్పు కాదు. ఒక స్త్రీని ఎవరో రేప్ చేయడానికి వచ్చినప్పుడు ఆవిడ ఆత్మరక్షణ కోసం అతన్ని చంపినా కూడా అది నేరం కింద కాదు. సో ఇలాంటి సందర్భాలన్నీ ఆ 76 నుంచి 106 వరకు ఉంటాయి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ 76 నుంచి 106 సెక్షన్లో ఎక్కడా కూడా కేవలం స్త్రీ కాబట్టి ఆమె చేసిన తప్పుని మేము తప్పుగా పరిగణించమనే మినహాయింపు ఎక్కడా కూడా మనం కూడా ఇవ్వలేదు. ఇది మనం కూడా ఆ నీతిని మనం ఇక్కడ రాసుకున్నాం. ఏంటంటే తప్పు ఎవరు చేసినా, అది సహించరాని తప్పు ఎవరు చేసినా స్త్రీకి కానీ పురుషుడికి కానీ మినహాయింపు లేదు. కాకపోతే మన దాంట్లో రాసుకున్న ఎక్సెప్షన్ ఏంటంటే బాలురలకి, అంటే డోలీ ఇన్కెపాక్స్ అంటాం, 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి జ్ఞానం పరిపక్వం కాదు కాబట్టి వాళ్ళు చేసిన దాన్ని తప్పు కింద మనం పరిగణించలేము అని మాత్రమే ఎక్సెప్షన్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఎక్సెప్షన్ లేదు. ఎవరో పిచ్చివాళ్ళు, తర్వాత మతి భ్రమణించిన వాళ్ళు, వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది వేరే సంగతి. సో ఇలాగా మనం
రామాయణంతో కంపేర్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే క్రిమినల్ లాకి సంబంధించి కానీ సివిల్ లాకి సంబంధించి కానీ మనం కొన్ని చట్టాలు రామాయణ కాలం నుంచి వచ్చేదాన్ని ఏది నీతి అంటామో దాన్నే మనం నీతి అని వ్యవహరించాం. రామాయణ కాలంలో ఏది అవినీతి అంటామో దాన్ని కూడా మనం అవినీతి అని చెప్పి మనం కూడా చట్టాలు చేసుకున్నాం. ఉదాహరణకి మరొకటి సివిల్ యాంగిల్లో చూసుకున్నట్లయితే ఏంటంటే, సివిల్లో కూడా తీసుకున్నట్లయితే మనకేమవుతుందంటే, రాముడు వనవాసానికి వెళ్ళింది. రాముడు వనవాసానికి వెళ్తే 14 ఏళ్ళ కింద ఆవిడ వెళ్ళమని కోరింది. ఇక్కడ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, లాజికల్ డౌట్, అంటే తార్కికమైనటువంటి ప్రశ్న, 14 ఏళ్ళే ఎందుకు కైకేయి కోరింది? ఇందాక మన వారు చెప్పారన్నమాట, ప్రైమోజెనిచర్ అంటే జ్యేష్ఠ భాగం అని అనొచ్చు. జ్యేష్ఠ కుమారుడికి రాజ్యాధికారం, జ్యేష్ఠ కుమారుడికి పంపకాల్లో కొంచెం పెద్దవాట, ఇలాంటివి అప్పుడు ఉండేవి. జ్యేష్ఠ కుమారుడికి దక్కకూడదు, కనిష్ఠుడైనటువంటి భరతుడికి దక్కాలనుకుంది. అయితే అతను పంపించేయాలంటే 14 ఏళ్ళు అతను వనవాసం వెళ్ళాలని కోరింది. దీంట్లో ఒక ఉద్దేశం ఉంది. అప్పటి ఆయు ప్రమాణాల దృష్ట్యా వాళ్ళు ఫిక్స్ చేసింది ఏంటంటే, ఒక వ్యక్తి రాజ్యం మీద అధికారం 14 ఏళ్ళు పోగొట్టుకుంటే అతనికి శాశ్వతంగా హక్కు పోతుంది అనేటువంటిది అప్పుల్లో ఉండేటువంటి ఒక రూల్ లాంటిది. అందుకనే అది త్రేతాయుగంలో 14 ఏళ్ళు అయినప్పుడు ద్వాపరానికి వచ్చేసరికి 13 ఏళ్ళు అయింది. కాబట్టి కౌరవులు వాళ్ళని 13 ఏళ్ళు రాజ్యాన్నించి ఎక్సైల్ పెట్టమన్నారా, అజ్ఞాతవాసం అరణ్యవాసం కలిపి ఇన్కాగ్నిషో అండ్ ఎగ్జైలింగ్ పుట్ టుగెదర్ 13 ఏళ్ళు పెట్టండి అని చెప్పి శకుని చెప్తే అక్కడ 13. ఎందుకు ద్వాపరానికి వచ్చేసరికి ఆయు ప్రమాణం తగ్గింది కాబట్టి 13 ఏళ్ళు పెట్టుకున్నారు. తర్వాత కాలానికి వచ్చి కలియుగానికి వచ్చేసరికి ఇప్పుడు 12 ఏళ్ళ కింద మనం ఫిక్స్ చేసుకున్నాం. కాబట్టి ఈ 12 ఏళ్ళు కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఆస్తిని నెక్లియర్ నెక్ ప్రికారియో అంటున్నాం మనం. అంటే ఓపెన్, కంటిన్యూస్ అండ్ అగేన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దట్ పర్సన్. ఆయనకు విరుద్ధంగా ఆయన ఆస్తిని నీది కాదు అని నేను అనుభవిస్తూ ఉంటే ఆయన 12 ఏళ్ళు నోరు మూసుకొని కూర్చుంటే ఆస్తి పోయినట్టే అనేటువంటి ఒక రూల్ అనమాట. అయితే రామాయణంలో అది భరతుడు అంగీకరించలేదు. కాబట్టి నీ తరఫున నేను భృత్యుడిగా నేను పాలన చేస్తాను, నీ పాదుకులే పాలన చేస్తానని నందిగ్రామంలో ఉండిపోయాడు. ఆయన కోసల కూడా వెళ్ళలేదు, వెళ్ళి పాదుకల చేతి చేయించాడు. కాబట్టి ఈ లిమిటేషన్ అనేటువంటిది రాలేదు. అయితే లిమిటేషన్ ఎందుకు వచ్చింది? ఇలాంటివన్నీ చూసుకుంటే మనకి రామాయణ కాలంలో ఉండేటువంటి నీతులు కొన్ని యథాతథంగా మనం పెట్టుకున్నాం, కొన్ని కొంచెం దాని తాలూకా రిగర్ తగ్గించి పెట్టుకున్నాం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అయితే 1-2 మాత్రం నేను చెప్పి ముగించాలి. ఏది అంటే, ముఖ్యమైన రాముడు పాటించినటువంటి అన్ని ఆదర్శాల్లో కంటే మహత్తరమైనటువంటి ఆదర్శం, అది ఇందాక కూడా డిస్కస్ చేశారు, ఏంటంటే తండ్రి మాటని గౌరవించడం. గురువులు పెద్దల్ని పక్కన పెడదాం, తల్లిదండ్రుల విషయమే ఒకటే చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. ఆ రోజు రేపు పట్టాభిషేకం అన్నాడు. ఈయన స్నానోత్తుడై వచ్చి ఇక పట్టాభిషేకానికి రేపు వెళ్తాడనగా మళ్ళా పిలిపించి కైకవ చేత చెప్పించబడడం చేత నువ్వు అరణ్యానికి వెళ్ళాలంటే ఏమీ డిస్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వెళ్ళబోతుంటే దశరథుడు అంటాడు, నా ఆజ్ఞని నువ్వు డిజోన్ చేయి, నేను పెద్దవాడిని, నేను రాజ్యం తీసుకుంటాను, నన్ను చెరసాల్లో పెట్టు, కానీ నువ్వు వెళ్ళకంటే కుదరదు నాన్న, నేను పాటించాలి అని చెప్పి అంత గొప్పగా పాటిస్తాడు. అది రాముడు తాలూకా ఒక సత్యవాక్ పరిపాలన అండి, తల్లిదండ్రుల మీద ఉండేటువంటి గౌరవమేనండి. ఇప్పుడు కాలానికి వస్తే మనం రాముడి ఆదర్శాలు మర్చిపోవడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి అంటే, వృద్ధాశ్రమాలు పెరిగి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టడం జరుగుతోంది. ఇక్కడ జడ్జిగా నేను ఒక మాట చెప్పాలి, కొన్ని కేసులు చూస్తుంటే చాలా దారుణం అనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, 2007 సంవత్సరంలో ఒక చాలా దయానీయమైన పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. ఏంటి అంటే, మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని, తల్లిదండ్రులు వృద్ధుల పోషణ రక్షణ చట్టం. ఏంటి తాలూకా ఇది అంటే, ఈ చట్టం తాలూకు ముఖ్య ఉద్దేశం,
ఏ తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ అభ్యున్నతి కోసం తనకు ఉన్నదంతా దారిపోసి ఆస్తులు కూడా బతికుండగానే రాసి ఇచ్చేసి తర్వాత వాళ్ళ చేత వెళ్ళకొట్టబడి వృద్ధాశ్రమాల్లో చేరి మమ్మల్ని దిక్కెవరు అంటుంటే గవర్నమెంట్కి పాలుపోక ఎవరు చూడాలి వాళ్ళ బాగోగులు, ఎవరు పట్టించుకోవాలి? పిల్లలా బాగున్నారు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళని వదిలేశారు, ఎవరు పట్టించుకోవాలి అని ఏమీ చేయలేని పరిస్థితిలో ఈ మెయింటెనెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ అండ్ పేరెంట్స్ యాక్ట్ తెచ్చి ఏం చేసిందంటే అక్కడ లోకల్ ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి పర్మిషన్ ఇచ్చింది, పవర్స్ ఇచ్చింది. వీళ్ళు వెళ్ళి అక్కడ పిటిషన్ పెట్టుకుంటే ఆ పిల్లల్ని, కోడల్ని, కూతుల్ని పిలిపించి మందలించి కలెక్టర్ గారు వాళ్ళకి పోషణ చూస్తారా లేదా అని ఒక ఆర్డర్ రాయడం 1-2 నెలల్లోనే. కోర్టుకి వెళ్ళక్కర్లేదు, కోర్టుకి వెళ్తే లేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి త్వరితగతిన వాళ్ళకి ఆర్డర్ వస్తుంది. ఇది ఒక పార్ట్ అయితే వీళ్ళని నమ్మి వాళ్ళు రాసి ఇచ్చినటువంటి ఆస్తి డాక్యుమెంట్లను కూడా రద్దు చేసే పవర్ కూడా కలెక్టర్కి ఆర్డీఓకి ఇచ్చింది. చాలా పెద్ద పవర్ అదనమాట. ఇది ఒక ఎత్తు అయితే మనం కానీ తర్కించుకుంటే మనందరం తల్లులం, తండ్రులం, ఒకప్పుడు కొడుకులం. ఏమిటి దౌర్భాగ్యం? తండ్రి ఆనతిని మారు మాట్లాడకుండా అడవికి వెళ్ళిపోయిన రాముడి చరిత్ర చదువుకున్న మన సమాజం, తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధులైతే వాళ్ళిద్దరిని కావడిలో వేసుకొని తన ప్రాణం పోయేంత వరకు సేవ చేసిన శ్రవణ కుమారుడి చరిత్ర కూడా అదే రామాయణంలో చదువుకున్న మనం తల్లిదండ్రులకి ఎవరికో కాదు కూడు పెట్టడానికి కూడా మనం ముందుకు రాని దౌర్భాగ్యపు స్థితి మన దేశంలోనే ఎందుకు రావాల్సి వచ్చింది? ఎందుకంటే మన విలువలతో కూడినటువంటి రామాయణం లాంటివి, భారతం లాంటి గ్రంథాల్లో నీతుల్ని మనం పరిహసించడం వల్ల, మనం చదవకపోవడం వల్ల మన పిల్లలకి మనం సీమ్లెస్ ట్రాన్స్ఫార్మేషన్ అంటారు. అంటే సునాయాసంగా పాటల రూపంలో వారు చెప్పారు, మా సీనియర్ జడ్జి గారు, మీరు చిన్న చిన్న పాటల రూపంలో, భజన రూపంలో ఇప్పటి నుంచి పిల్లల్లో వాళ్ళకి ఇన్కుల్కేట్ చేయండి అన్నారు. అది చెయ్యకపోవడం వల్ల అసలు తెలుగే మనం మర్చిపోతున్నాం. మీకు ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను, దారుణమైంది. నేను మొన్నటి వరకు హైకోర్టులో చైర్మన్ ఆఫ్ ది సెలక్షన్ కమిటీ ఉండేవాడిని జూనియర్ సివిల్ జడ్జెస్కి. అంటే తెలుగే మర్చిపోతున్న దౌర్భాగ్య స్థితిలో రామాయణ భారతాలు చదువుతారా అని నాకు వచ్చిన అనుమానం అనమాట. సెలక్షన్ కమిటీ కూర్చొని ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. అంటే జూనియర్ సివిల్ జడ్జెస్ టెస్ట్ అయిపోయింది, రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత సెలక్షన్ ఇంటర్వ్యూస్ చేస్తుంటే నేను చైర్మన్ అనమాట. ఒక అమ్మాయిని అడిగాను అనమాట. ఆవిడ ఇది చూసి, పేపర్స్ చూసి, ఎక్కడ చదువుకున్నామా అని. ఎంఏ చేసిన తర్వాత ఎంఎల్ చేసిందమ్మా. ఎక్కడ చదువుకున్నామంటే రాజమండ్రి నుంచి వచ్చానండి. రాజమండ్రిలో ఎక్కడ చదివామంటే నన్నయ్య యూనివర్సిటీలో చదివానండి. మంచిదమ్మా, నన్నయ్య గారు ఎవరమ్మా అని అడిగాను అనమాట. తెలియదు సార్ ఫ్రాంక్గా చెప్పింది. ఇంకా అంతకంటే అనడానికి లేదు. నన్నయ్య యూనివర్సిటీలో చదివి ఆమెకి నన్నయ్య ఎవరో తెలియని తెలుగు విద్యార్థికి ఇక నేనేం చెప్పాలి? ఎవరిని మనం దూషించాలి, ఎవరిని దండించాలి? నేర్చుకోని అమ్మాయినా, నేర్పని తల్లిదండ్రులనా, అధ్యాపకులనా, లేకపోతే సమాజాన్నా? ఇటువంటి స్థితిలో ఉన్న మనం రామాయణాన్ని మర్చిపోయామంటే పెద్ద విచిత్రం లేకుండా పోతుంది. విచిత్రం మనకి ఇప్పుడు పరిహాసంగానే ఉంటుంది. తర్వాత మనం అనుభవంలోకి వచ్చినప్పుడు, మనం తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు, మన్ని గెంటేసినప్పుడు మనం చేసిన తప్పేంటో బోధపడుతుంది. అందుకు ఇలాంటి రామనారాయణం ట్రస్ట్ వారి చేత వాల్మీకి రామాయణంలోటువంటి కొన్ని ఆదర్శాలైనా బలవంతంగానైనా పిల్లలకి రుద్దకపోతే ఆ రోజు దగ్గరగానే ఉంది. ఏ రోజు అంటే శ్మశానం పక్కనే కట్టేస్తారు. మరెందుకని? ఏంటంటే వృద్ధాశ్రమం, రెండు అటాచ్డ్గా ఉంటే మళ్ళీ చూసే బాధ ఉండదు కదా అని అందరూ అమెరికాలోనే ఉంటారు. వచ్చే తీరిక, ఓపిక ఉండవు. ఇది నవ్వాలో బాధపడాలో తెలియనటువంటి సమాజ స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందే. తీసుకొని మంచి ధర్మాలు మనం ఎప్పుడూ పాటించవలసిందే. అయితే ఆ అమ్మాయి చెప్పినట్టుగా కొన్ని ధర్మాలు ఆ కాలానికి మాత్రం ఉండే ధర్మాలు ఈ కాలానికి అన్వయం చేసుకోలేని వాటి సంగతి వదిలేయండి. కానీ అన్వయం చేసుకోగలిగినటువంటివి కంపేర్ చేసుకొని పాటించదగ్గవి మాత్రం తప్పకుండా పాటించాలి. ఇటువంటి ట్రస్ట్ వారి తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఒక విజయనగరమే కాదు, వారికి వీలైతే, నాకు తెలియదు వారికి వీలవుతుందో లేదో, చక్కగా మన రాష్ట్రం అంతటా కూడా వీలైతే పక్క రాష్ట్రాల్లోనే, పక్క వాటిలో కూడా ఇటువంటి కాన్క్లేవ్స్ ఏర్పాటు చేసి వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏమిటో ముఖ్యంగా పిల్లలకి, ఈ తరం వాళ్ళకి బోధన చేయాలి. చేసినప్పుడు తప్పకుండా రామరాజ్యం అదే వస్తుందనే నా నమ్మిక.
ఇటువంటి అవకాశం నాకు ఇచ్చినటువంటి శ్రీ నాగేశ్వరరావు గారు వారి కుటుంబ సభ్యులకి నేను ధన్యవాదాలు తెలుపుతూ, కాలాతీతం అయింది, మీరందరూ ఓపికగా విన్నారు, మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. రామాయణంలోని ధర్మ సూక్ష్మాలు ఎలా మనకి చట్టాలుగా ఉన్నాయో చాలా చక్కగా వివరించిన దుర్గాప్రసాదరావు గారిని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యులు శ్రీమాన్ నారాయణం నాగేశ్వరరావు గారిని, నారాయణం మురళీ గారిని, చిలకపాటి విజయరాఘవాచార్యులు గారిని కోరుతున్నాం.